క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకందరికీ పునరుద్ధారపు దినపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక కార్యక్రమము క్రైస్తవ విశ్వాసులు మరింతగా ప్రభువులో బలపడాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నాము. మీకు ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం ఉన్నట్లయితే మీ బంధుమిత్రులతో పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. ఈనాటి మన ధ్యాన అంశము రూపాంతరము. మూలవాక్యము మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-2 వచనాలు, అలాగే రెండవ భాగంగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ముందుగా మనము మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాము. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. యేసు క్రీస్తు ప్రభు తన శిష్యులైనటువంటి పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకుని మిగులు ఎత్తైనటువంటి ఒక కొండ మీదకు వెళ్ళి అక్కడ వారి ఎదుట రూపాంతరము పొందినట్లుగా వాక్యంలో చెప్పబడుచు ఉన్నది. అప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది, ఆయన వస్త్రములు మిగుల కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటున్నాయి. చూడండి, ఈ సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనములోను, లూకా సువార్త 9వ అధ్యాయము 28-29 వచనాల్లో కూడా చూడగలము. ఇక్కడ ప్రభు రూపాంతరం కొండ మీద ఆయన శిష్యులకు దర్శనాన్ని ఇచ్చినట్లుగా మనము ఇక్కడ గమనించగలము. చూడండి పిల్లరా, ఇది ఒక దర్శనము. ప్రభువు వారు తన శిష్యులకు ఇక్కడ ఒక దర్శనాన్ని ఇస్తూ ఉంటున్నాడు. శిష్యులు ఆ స్వల్ప కాలంలో ప్రభు యొక్క పరలోక మహిమను వారు చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు రూపాంతరము ద్వారా తన పరలోకపు మహిమను శిష్యులకు రుచి చూపిస్తూ ఉంటూ ఉన్నాడు. చూడండి, రూపాంతరం యొక్క అర్థ వివరణ మనము తెలుసుకుందాము. ఇక్కడ రూపాంతరం అంటే అంతరంగాన్ని బట్టి పై రూపము మారిపోవడం అని అర్థం. అంటే ఆయన రూపం మారింది, స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇక్కడ ఆయన ముఖము ఒక సూర్యునిలాగా ప్రకాశిస్తున్నట్టుగాను, ఆయన వస్త్రములు వెలుగు వలె ప్రకాశిస్తున్నట్లుగాను చెప్పబడుతుంది. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు తన యొక్క పరలోకపు మహిమను, తన దివ్యత్వాన్ని ఆయన శిష్యులకు కనబరుచుకుంటూ ఉంటున్నాడు. గమనించండి వీళ్ళారా, ఇక్కడ రూపాంతరం యొక్క ఉద్దేశం ఏంటి? అక్కడ ఆయన ఆ విధంగా రూపాంతరం చెందాల్సిన అవసరత ఏంటి మనం గమనిస్తే, ధర్మశాస్త్రము అలాగే ప్రవక్తల నెరవేర్పుగా ఇది ధృవీకరించడం ఒక ఉద్దేశము. అలాగే యేసు మెస్సయ్యగా ధృవీకరించబడడం ఇదొక ఉద్దేశం. ఇక్కడ ప్రభు ముందుగా తాను చెప్పినట్టుగా తాను మరణ పునరుత్థానాల గురించి శిష్యులకు ఆయన తెలియజేసి, తర్వాత ఆయన గొప్ప మహిమతో మరలా తిరిగి ఆయన లోకానికి వస్తాననేటువంటి విషయం కూడా ఈ సందర్భంలో శిష్యులకు ఆయన తెలియజేస్తున్నాడు. అప్పుడు ఆయన మహిమను
వారు చూడడానికి, గుర్తుపట్టడానికి ఆయన ముందుగానే తన యొక్క పరలోకపు మహిమను శిష్యులకు తెలియజేస్తూ తాను కనపరుచుకుంటూ ఉంటున్నాడు. చూడండి పిల్లరా, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 27వ వచనంలో ప్రభు అంటున్నాడు, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చినాం. ఇది రాకడను ఉద్దేశించి ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ రాకడ సమయంలో ఆయన ఏ విధంగా భూమి మీదకు వస్తాడు అనేటువంటిది ఇక్కడ క్లియర్ గా వివరిస్తున్నాడు. ఆయన మనిషి కుమారుడు అని యేసుక్రీస్తు తన తండ్రి యొక్క మహిమతో దూతలతో ఆయన భూమి మీదకు వస్తాడని, రాబోచున్నాడని, అలాగే ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం అనుగ్రహిస్తున్నాడని కూడా చెప్పబడుతూ ఉంది. ఇదంతా కూడా ప్రభు యొక్క రూపాంతరము, ఆయన యొక్క దివ్య తేజస్సును, తన మహిమను శిష్యులకు తెలియపరచడం ద్వారా తాను ఒక మెస్సయ్యనని ఆ ప్రకారంగా ఆయన తాను ధృవీకరించుకుంటూ శిష్యులకు ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఆయన వెళ్తున్నాడు. చూడండి పిల్లరా, మనం ఇక్కడ 2వ భాగముగా రూపాంతరం అని గురించి అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఆయన ఈ రూపాంతరాన్ని గురించి వివరిస్తున్నాడు. చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవటం వలన రూపాంతరము పొందుడే. చూడండి, ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఈ లోక మర్యాద అంటున్నాడు ఆయన. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని అన్నాడు. లోక మర్యాద అంటే ఏంటి? లోకపు అడుగు జాడల్లో లోకానుసారంగా జీవించకుండా అని అర్థం. ఈ లోకంలో మనము లోకానుసారంగా అనగా సుఖభోగాల వెంబడ మనం పరుగులిడుతూ స్వార్థ ప్రయోజనాలతో జీవించడం. అలా జీవించకుండా మీ మనస్సు మారి రూపాంతరం పొందుడే అంటారు. మనస్సు మారడం అంటే ఏంటి అనగా మన యొక్క ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలని, అది మనసు మార్చుకోవడం, మనం మంచి మార్గంలో నడవడం. మనస్సు మారితే అది ఆటోమేటిక్ గా అదే రూపాంతరం, మనసు మారి రూపాంతరం పొందడే. అంటే అంతరంగ స్వభావంలో మార్పు చెందాలని ఆయన ఇక్కడ చెప్తున్నాడు. నీ అంతరంగము మారాలా, అంతరంగము మారాలా. అంతరంగము ఎలా మారాలా? ఆ అంతరంగంలో ఉన్నటువంటి చెడు లక్షణాలు ఏవైతే ఉంటున్నాయో, అసూయ, ద్వేషములు, ఇలాగే పగలు, ఈర్ష్యలు, కలహంలో ఏవైతే మనం ఉంటున్న చెడుగా ఉన్నట్టు అంతరంగంలో ఉండేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ చెడు స్వభావం మనం మార్చుకోవాలని, అంతరంగం అనేది శుద్ధీకరించబడాలనే ఉద్దేశం ఇక్కడ పౌలు గారు వివరిస్తూ చెప్తున్నాడు అనమాట. అనగా మనము క్రీస్తు స్వరూప్యములోనికి మార్చబడాలని ఆయన అంటున్నాడు. క్రీస్తు ఆయన మనసు, అందుకే అంటారు కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు ధరించుకోండి అంటాడు. క్రీస్తు యేసు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి అంటాడు. అంటే క్రీస్తు స్వభావం, ఆయన యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉండాలి అని ఇక్కడ ప్రభువు చెప్తున్నట్టు క్రీస్తు స్వరూపంలోకి మనము మార్పు చెందాలి అని పౌలు చెప్తూ ఉంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో ఆయన అంటాడు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో
వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను అంటాడు. అవును, దేవుడు ఎవరినైతే ముందుగా ఎరిగి వారిని పిలుచుకున్నాడో వారందరూ కూడా ఆయన స్వరూపంలోనికి అనగా తన కుమారుని స్వారూప్యములోనికి, దేవుని కుమారుడు యేసుక్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మనము మార్పు చెందాలి. ఆ యొక్క స్వరూపము గలవారగుటకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనము మనసు మారి రూపాంతరం చెందడం అంటే క్రీస్తులాగా మనము మారిపోవడం అని అర్థం. ఇది ఒక్కరోజు వెంటనే జరిగే ప్రక్రియ కాకపోయినప్పటికీ ఇది దినదినము ఇది మనలో జరుగుతూ వస్తుంది. అయితే మనం విశ్వాసంతో ముందుకు సాగుతున్నప్పుడు తప్పకుండా దేవుడు ఆయన కుమారుని యొక్క స్వరూపంలోనికి మనను మార్చుకుంటాడు. చూడండి పిల్లరా, ఇక్కడ పౌలు గారు మరి యొక్క లేఖనాన్ని మనకి వివరిస్తూ చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు మనం చదువుకున్నట్లయితే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇక్కడ కూడా ఆయన అదే మనకు తెలియజేస్తున్నాడు. మునుపటి ప్రవర్తన అనగా మనము క్రీస్తులోనికి రాకముందు మన ప్రవర్తన ఎలా ఉన్నదో ఆ ప్రవర్తన విషయంలో మోసకరమైనటువంటి దురాశల వలన చెడిపోయినటువంటి ఆ యొక్క మీ ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలంట? వదులుకోవాలంటాడు. దాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడ్డవారు అనగా అంతరంగము పరిశుద్ధపరచబడి క్రొత్తదిగా చేయబడి ఆయనలో మనము నూతన పరచబడిన వారమై నీతి యథార్థత భక్తి గల వారమై నీతి యథార్థత భక్తి గల వారమై దేవుని పోలికగా, ఇక్కడ మనం ఎవరి పోలికగా మార్పు చెందాలి? దేవుని పోలికగా మార్పు చెందాలి. అందుకే ఆయన రూపాంతరం ఆ కొండపైన శిష్యుల్ని రూపాంతర అనుభవంలోకి తీసుకుపోవడం ఒక ప్రధాన ఉద్దేశము. ప్రతి ఒక్క విశ్వాసి తనలాగా వారు మార్పు చెందిన మహిమలో దేవుని యొక్క ఆ మహిమలో ప్రవేశించడానికి మనము ఆయన లాంటి స్వరూపము గలవారం అయితేనే ఆయన యొక్క మనము రాజ్యంలోనికి మనము ప్రవేశించలేము, ఆయన మహిమలో మనం చేరలేము. కాబట్టి ముందుగా మన యొక్క ప్రాచీన స్వభావాన్ని మనము వదులుకోవాలి, నూతన పరచబడాలి అనగా రూపాంతరం చెందాలి, దేవుని పోలికగా నవీనపరచబడాలి. ఇవి రూపాంతరములు ఉండే ప్రధానమైన ఉద్దేశాలు. అందును బట్టి అపోస్తలులైనటువంటి పౌలు గారు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి కూడా వారిని హెచ్చరిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. కొరింథీ సంఘాన్ని కూడా ఆయన ఇక్కడ హెచ్చరిస్తూ వారు కూడా వారి యొక్క ప్రాచీన స్వభావాన్ని, వారిలో ఉండేటువంటి ఆ యొక్క చెడు స్వభావాన్ని వారు ఉతుక్కోవాలనే ఉద్దేశంతో ఆ కొరింథీ సంఘానికి ఆయన హెచ్చరికగా ఈ మాటలు చెప్తా ఉన్నాడు. చూడు పిల్లరా, కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును అంటాడు. అంటే ఎవడైనాను క్రీస్తు నందున్నట్లయితే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, క్రొత్తవాయును. అంటే ఎవరైతే క్రీస్తు నందుంటారో వారందరూ నూతన సృష్టి. క్రీస్తు నందున్నటువంటి వారందరూ నిజంగా క్రీస్తు నందున్నట్లయితే
వారందరూ కూడా నిజ విశ్వాసులందరూ కూడా నూతన సృష్టి అనగా వారి నూతన స్వభావం, నూతన మనసు, వారి ప్రవర్తనలో, వారి ఆలోచనలో, వారి విధానాల్లో అన్నిట్లో మార్పు వస్తుంది ఆటోమేటిక్ గా. అంతరంగం మారితే వారిలో ఆలోచనలో మార్పు వస్తుంది, అలాగే ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే ఆలోచనలో మనం మార్పు చెందుతామో ఆటోమేటిక్ గా మన ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. కాబట్టి ఎవరైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. మనము క్రీస్తులో ఉన్నామని చెప్పుకున్నట్లయితే తప్పకుండా మనము రూపాంతరం అనేటువంటి అనుభవంలోకి రావాలి, రూపాంతరము చెందాలి, క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడాలి. చూడండి పిల్లరా, మనము ఇక్కడ రూపాంతర కొండ అనుభవంలో ప్రభు శిష్యులను తీసుకోపోవడంలో అది ఆయన యొక్క ప్రధాన ఉద్దేశమై ఉంటుంది. ఇక్కడ ఆయన చెప్పినట్టుగా ఆయన మహిమలో ఆయన మరలా తిరిగి వస్తారని ఆయన రుజువుగా మనకు తెలియజేస్తున్నాడు. అటువంటి ఆయన ప్రత్యక్షతలో సంఘం ఎత్తబడాలంటే క్రీస్తు సారూప్యంలోకి మనము మార్చబడాలి. మనము క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడినప్పుడు మనం ఆయన యొక్క ప్రత్యక్షతలో ఆయనతో కూడా మనం పాలిభాగస్తులుగా ఉండగలము. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుతున్నది. అవును, ఇక్కడ మనము గమనించాలి, ఆ మహాదేవుడు మన రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి. ఈ లోకంలో మనము ఆయన ప్రత్యక్షతలో పాలు పంపులు పొందాలంటే స్వస్థ బుద్ధితో, అంటే మార్పు చెందినటువంటి మనస్సు మారి రూపాంతరం చెందడమే స్వస్థ బుద్ధి. చెడిపోయినటువంటి ఆ యొక్క మనసు, ఆ స్వభావాన్ని తీసివేసుకొని స్వస్థ బుద్ధి కలిగి మనము మార్చబడినటువంటి వారమై ఆయన కొరకు ఎదురు చూడాలి. నీతితోనూ భక్తితోనూ మనము బ్రతుకుతుండడమే ఎదురు చూడడం అంటే. ఎప్పుడైతే మనము ఆ రీతిగా మనము ఉంటామో తప్పకుండా ప్రభు వచ్చినప్పుడు ఆయన యొక్క మహిమలో మనము ప్రత్యక్షతలో ఆయన దగ్గర ఆ యొక్క బహుమానాన్ని పొందుకుంటాము. కనుక పిల్లరా, మనము ఈ రూపాంతరం కొండ మీద శిష్యులను ప్రభు తీసుకెళ్లి వారిని అట్టి అనుభవంలోకి తీసుకుపోవడం ద్వారా మనం కూడా అదే అనుభవంలోకి వెళ్ళి ప్రభు యొక్క మహిమలో మనము పాలు పంపులు పొందే వారంగా ఉండడానికి ప్రయత్నించాలని మీకు మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్.